నమస్కారం అండి. రండి గ్రానీస్ థాట్స్కి స్వాగతం అండి. అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి. ఈరోజు మనం ఏమి మాట్లాడుకుందామంటే, ఒక చిన్న పిల్లవాడు తండ్రి దగ్గరికి వస్తాడండి. ప్రోగ్రెస్ రిపోర్ట్ పట్టుకొని వస్తాడు. తండ్రి పాపం ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపించి చాలా ఆశగా చూస్తాడు. అబ్బా, అన్నిట్లలో నా కొడుకుకు మంచి మార్కులు వచ్చి ఉంటాయి అని. సరే చూశాడు. చూసిన తర్వాత కొన్నిట్లలో ఫెయిల్ అయ్యాడు. తండ్రి అడిగాడు, అరే నాన్న, ఏందిరా, ఏంటి ఈ మార్కులు ఏందిరా, అసలు ఇట్లా ఎందుకు నువ్వు ఫెయిల్ అవుతున్నావు చెప్పు నాకు అన్నాడు. పిల్లవాడు ఎంత చక్కగా సమయస్ఫూర్తిగా ఆన్సర్ చెప్పాడో తెలుసా? నాన్న, నేను ఒక్కనే ఫెయిల్ ఏం కాలేదు, మా ఫ్రెండ్స్ అందరూ ఫెయిల్ అయ్యారు తెలుసా, నువ్వు నన్ను అడుగుతున్నావు అని వాడు చక్కగా చెప్పాడు ఆన్సరు. ఆశ్చర్యపోవడము, దిమ్మ తిరిగిపోవడము తండ్రి వంతైంది. అరే, నాకు వాళ్ళందరి సంగతి నాకు ఎందుకురా, నువ్వు నా కొడుకు కనుక నేను నిన్ను అడుగుతాను, కానీ వాళ్ళందరి గురించి నాకేం చెప్తున్నావురా నువ్వు అని తండ్రి అడుగుతాడు. కొడుకు ఇక జవాబు చెప్పలేక సైలెంట్ అయిపోతాడు. ఇంకా అంటే ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటిది, మన వైఫల్యానికి, మన ఓటమికి కారణము మన తప్పు అని మనం అస్సలు ఒప్పుకోమండి. ఎందుకు ఒప్పుకోవాలి మరి? ఇదే విధంగా చాలామంది కూడా తమ ప్రయత్న లోపాన్ని ఇంకొకరి మీదకి తోసేస్తూ ఉంటారండి. మీ గమ్యాన్ని మీరు చేరాలి అనుకుంటే కమిట్మెంట్ తోటి ఎప్పుడైతే మీరు పని చేస్తారో, చదువుతారో లేదా కృషి చేస్తారో అప్పుడు విజయం మీ వెనకే వస్తుందండి. మీరు ఒక్క అడుగు ముందుకు వేయండి, మీ ప్రయత్నం లోపం లేకుండా 10 అడుగుల ముందుకు విజయం మన దగ్గరికే వస్తుందండి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఎవరో మీద కారణాలు చూపించొద్దండి. వైఫల్యానికి కారణాలు అనేకం ఉండొచ్చు, విజయానికి మాత్రం చాలా మార్గాలు ఉంటాయండి. మనం ఏదైతే సాధించదలుచుకుంటున్నామో దాన్ని వదిలిపెట్టకుండా లక్ష్యాన్ని మాత్రం మనము వదిలిపెట్టవద్దండి. మహాభారతంలో వింటే రామాయణ వినాలి, తింటే గారెలే తినాలి అని ఒక సామెత ఉంది, అది మీకు అందరికీ తెలుసు. ద్రోణాచార్యుడు కౌరవులకు, పాండవులకు గురువు అండి. విలువిద్య నేర్పే గురువు. విలువిద్య అంటే బాణం అన్నమాట, విల్లు అంటే బాణం. ఈ దుర్యోధనుని, అర్జునుడిని ఇద్దరిని అడుగుతాడు. ఒక చెట్టు చూపిస్తాడు. మీకు ఆ చెట్టులో చూడండి ఏం కనబడుతుంది మీకు అని అడుగుతాడు. దుర్యోధనుడు చెప్తాడు, చెట్టు కనబడుతుంది, ఆకాశము కనబడుతుంది, కొమ్మలు రెమ్మలు అన్నీ కనబడుతున్నాయి నాకు అని జవాబు చెప్తాడు. ఆ తర్వాత ద్రోణాచార్యుల వారు అర్జునుడిని అడుగుతారు, అర్జున, నీకేం కనబడుతుంది అక్కడ అని. అర్జునుడు, గురుదేవా, నాకు ఏమీ కనబడటలేదు, పక్షి కన్ను తప్ప నాకు ఇంకా ఏమీ కనబడతలేదు అని చెప్పాడు. అది లక్ష్యం అంటే గురి తప్పకుండా చుట్టుపక్కల పరిస్థితులను వంకలుగా మనము చూపించడం మానుకోవాలి. ఫస్ట్ మనలను మనము ఆత్మవిమర్శ చేసుకోవాలి. లక్ష్యాన్ని సాధించదలుచుకున్నప్పుడు కారణాలేవి అడ్డంకులు కావు. దీనికి సంబంధించిన ఉదాహరణలు చాలా ఉన్నాయి. మనమే ఒకరికి రోల్ మోడలు ఎందుకు కాకూడదు? మనమే మరొకరిని రోల్ మోడల్గా ఎందుకు తీసుకోవాలి? వాళ్ళకు తేడా ఏంటి? వాళ్ళకు మనకు తేడా ఏంటో తెలుసా? వాళ్ళు లక్ష్యాన్ని చేరే వరకు కృషితో, పట్టుదలతో ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అందువల్ల వారు మనకి రోల్ మోడల్స్ అవుతున్నారు. మనము ప్రయత్న లోపం వల్ల కుంటి సాకులు చెబుతూ తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే లక్ష్య శుద్ధి ఏర్పరచుకుంటే మనం కూడా రోల్ మోడల్స్ని అవుతామండోయ్. బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఈరోజు ఒక చిన్న సంఘటన అండి. ఇది డాక్టర్ల గురించి అండి, వారి గొప్పతనం గురించి.
1996లో మా హస్బెండ్కి స్కూటర్ యాక్సిడెంట్, ఒక లారీ, ఢిల్లీ లారీ గుద్దేసి వెళ్ళిపోయిందండి రోడ్డు మీద. ఇక ఆ దృశ్యాన్ని చూసిన వాళ్ళు ఎవ్వరు కూడా బతికే ఉండడు తను అని అనుకున్నారు. ఎక్కడ అవతల రోడ్ అవతల పడ్డారండి. చూసిన వాళ్ళంతా ఇంకా భయంగా శాంతి లేచిపోయింది, అయ్య బాబోయ్ అని అనుకొని చూసారండి. సరే మొత్తం మీద హాస్పిటల్కి చేర్చారు. నాకు మనుషుల ద్వారా కబురంపారు పోలీస్ స్టేషన్ నుండి. ఇంకా నేను వెళ్ళానండి. వెళ్ళేసరికి సికింద్రాబాద్ ఎంజిఎం హాస్పిటల్లో పాపం పడుకొని ఉన్నాడు. అమ్మ నాగరత్న నువ్వు వచ్చావా, ఇంకా నేను ప్రశాంతంగా ఉంటాను, నన్ను కాపాడుకోవని 2 చేతులు ఎత్తి దండం పెట్టాడండి. పాపం చాలా బాధ అనిపించింది. నా మనిషిని ఎలాగో కాపాడుకుంటాను కదా. ఇంకా సరే నైట్ డాక్టర్లు రిక్వెస్ట్ చేశానండి. వాళ్ళు కూడా బాగా చూస్తున్నారు, ట్రీట్మెంట్ బాగుంది. కాకపోతే మనకు ఒక ఆశ ఉంటుంది కదండి, గవర్నమెంట్ హాస్పిటల్ కదా, సరే చూస్తారో లేదో, మనల్ని ఎవరు కేర్ చేసే దిక్కు దివానం లేదు, డాక్టర్లు ఎవరు తెలియదు. ఇంకా సరే అక్కడ నుండి ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోయామండి. సరే ఇంకా అక్కడ హాస్పిటల్ అంతా చూస్తున్నారండి. 2 గాయాలైనాయండి. ఒకటి కుడి చెయ్యి మొత్తం బ్రేకియల్ ప్లెక్సస్ ఇంజరీ అయిందండి, అంటే నరాలన్నీ సాగదీయబడ్డాయటండి. ఇంకా కాలు మొత్తము మల్టిపుల్ ఫ్రాక్చర్ అయినండి, మొత్తం సిమెంట్ పట్టి వేశారండి. కాలు కదల్చలేని పరిస్థితి. ఇంకా కొన్ని రోజుల వరకు కాలు కొంచెం బాగా అయిందంటే బాగా వచ్చిందండి. కాలు మాత్రం, చెయ్యి మాత్రం మాకు న్యూరో సర్జన్స్ చాలా అందరి చుట్టూ తిరిగి అన్ని హాస్పిటల్ తిరిగామండి సికింద్రాబాద్లో దాదాపుగా. ఇంకా అక్కడ మాకు ఇన్ఫర్మేషన్ ఏమని వచ్చింది అంటే, నిమ్హాన్స్ కానీ ఎయిమ్స్ కానీ, నిమ్హాన్స్ బెంగళూరులో ఉంటుందండి, అది కేవలం నరాలకు సంబంధించి న్యూరో హాస్పిటల్, అది ప్రత్యేకించి. ఇంకా నాకు ఎందుకంటే ఎయిమ్స్కి వెళ్ళాలి అనుకున్నాము. ఎయిమ్స్ అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్, పెద్దది అన్నట్టు, అది ఢిల్లీలో ఉంటుందండి. ఇంకా ఢిల్లీ అనగానే ఇక మాకు కొంచెం భయమైంది, ఎంత ఖర్చు వస్తుందో ఏందో అని భయమైంది. ఇంకా అయినా సరే ఖర్చుకు మనం భయపడితే కుదరదు కదండి. మమ్మల్ని రిఫర్ చేసిన డాక్టర్ గారు కూడా అన్నారు, అమ్మ మీకు రానుమోని ఖర్చులు తప్ప అక్కడ మాత్రం మీ ఖర్చులు తప్ప ఇంకా అక్కడ ఏం ఖర్చులు కావమ్మా, చాలా పెద్ద డాక్టర్లు ఉన్నారు అక్కడ ఢిల్లీలో. మీరు ఏకే బెనర్జీ గారని డాక్టర్ ఉన్నారు, మెహతా డాక్టర్ గారని ఎయిమ్స్లో ఉన్నారండి. డాక్టర్ల పేరు నేను చెప్తున్నానండి ఇక్కడ, ఎందుకు అంటే ఎవరికైనా పనికి వస్తారేమో అనే ఉద్దేశంతో. డాక్టర్లు దేవుళ్ళు కదండి, వాళ్ళ చేసిన మంచిని మనం 10 మందికి పంచాలని నా ఉద్దేశం అండి. అందుకనే వాళ్ళ పేర్లు కూడా చెప్తున్నానండి. ఇంకా ఢిల్లీకి నాకు తెలిసిన వాళ్ళని తీసుకొని, ఒక బాబు పాపం అక్క అని అంటాడు పాపం, ఆ బాబుని తీసుకొని మా హస్బెండ్ని తీసుకొని ఢిల్లీ వెళ్ళామండి. అక్కడ జాయిన్ చేసామండి. ఇంకా నాకు చాలా భయమైంది వాస్తవానికి, ఎందుకంటే ఒకదాన్నే వెళ్ళాలి ఢిల్లీ, కొంచెం హిందీ వచ్చు, మరి మన తెలుగు వాళ్ళకాన్ని చూసేవారికి అక్కడ ఎలా ఉంటుందో పరిస్థితి. అప్పుడు నేను మామూలు ఏజ్లోనే ఉన్నాను కనుక కొంచెం భయమే అయింది నాకు. ఇంకా సరే ఆటో వాళ్ళు అటు ఇటు వెళ్ళాలి రావాలి అన్న, హాస్పిటల్ పక్కనే రూమ్స్ ఉంటాయండి, చిన్న హోటల్స్ లాంటి రూమ్స్ ఉంటాయి. ఏదో మామూలు హోటల్ చిన్నది తీసుకున్నామండి. దాంట్లో ఇక్కడ నుంచే తీసుకెళ్ళానండి స్టవ్, అది మన కిరోసిన్ స్టవ్ తీసుకెళ్ళానండి. కొన్ని కావాల్సిన నిత్యావసర వస్తువులు కొన్ని తీసుకెళ్ళానండి, గోధుమ పిండి అంటే, ఎందుకంటే మా హస్బెండ్ గోధుమ పిండి అంటే చపాతీలు తప్ప అన్నం ప్రిఫర్ చేయడండి. ఇంకా పేషెంట్ కనుక చపాతీలు పెట్టడమే మంచిది. సరే తీసుకొని వెళ్ళానండి. ఇంకా పొద్దునంతా అక్కడ ఆయనకు టిఫిన్ అది పెట్టేసి రూమ్కి వచ్చేసి ఆయనకు కావాల్సినవి తీసుకొని అక్కడ వంటలు వండుకొని, చపాతీలు, టమాటా కర్రీ, ఎగ్గు కర్రీ ఏదో ఒకటినండి అప్పటికప్పుడు తీసుకొచ్చుకోవడం. హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు దారిలోనే అన్ని చుట్టుపక్కల అన్నీ దొరుకుతాయండి, ఏం ఇబ్బంది ఏమి ఉండదండి. చాలా సేఫ్టీ ప్లేస్ అని నాకైతే అప్పుడు ఆనాటికైతే చాలా సేఫ్టీ అనిపించింది. సరే కొంచెం హిందీ వచ్చి కనుక ఏదో బతికి బయటపడ్డానండి హిందీతోని, వచ్చిరాని హిందీలో మొత్తం మీద గెట్ ఆన్ అయ్యానండి మొత్తం మీద. ఇంకా హాస్పిటల్లో డాక్టర్ గారు ఏమన్నారంటే, ఆపరేషన్ పలానా డేట్ చేస్తామమ్మా అని చెప్పారండి. ఇంకా మేము చాలా సంబరపడ్డామండి. అంటే హాస్పిటల్ తినకండి అని చెప్తారండి, తినకండి అంటే ఇక హాస్పిటల్లో డాక్టరు ఆపరేషన్కు రెడీ గమ్మన్నట్టు అర్థమండి. ఇంకా 12 గంట వరకు ఇంకా ఫోను వాళ్ళకు నర్సులకు ఫోన్ వస్తుంది, సిస్టర్స్ అక్కడ ఉంటారు కదా, డ్యూటీ నర్సులు ఉంటారు కదా, అక్కడికి వాళ్ళకి ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చేసరికి నాకు చెప్పేస్తారు వాళ్ళు, అమ్మ మీరు అన్నం తినిపేయండి పేషెంట్కు అని అంటారు. అంటే అర్థమైందంటే ఈరోజు మీ ఆపరేషన్ క్యాన్సిల్ అయింది అని అర్థం. అంటే అక్కడ పెద్ద హాస్పిటల్ కదండి, ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ చాలా సీరియస్ కేసులు, ప్రాణ భయం ఉన్న కేసులు, ప్రాణరక్షణ చేయవలసిన కేసులు డాక్టర్లకు కోటి వస్తాయండి. అందులో మన బ్రేకియల్ ప్లెక్సస్ ఇంజరీ అనేది ఏ పార్ట్ అండి, వాళ్ళ జోరు చాలా చిన్నది కనుక పోస్ట్పోన్ చేయగలిగిన కేసులను పోస్ట్పోన్ చేసేస్తారండి వాళ్ళు. అట్లా 3-4 సార్లు పోస్ట్పోన్ చేశారండి. ఇంకా మాకు 2 రోజులు 3 రోజులు అట్లా పెంచుతా పోయిందండి అక్కడ టైము. సరే మా బాధ మాది, వాళ్ళ అవకాశాలు వాళ్ళవండి.
ఇంకా సరే ఈయననేమో ఎప్పుడు ఆపరేషన్ అయిపోతుందా, ఎప్పుడు నా చెయ్యి మంచిగా వస్తుంది, మొత్తం చెయ్యంతా పోయిందండి. చేతి వేళ్ళు కూడా అసలు కదలికే లేదండి, అసలు స్పర్శ లేదు, ఏమి లేదు. ఇంకా దాన్ని ఒక స్వింగ్లో పెట్టుకొని అట్లనే ఉన్నాను. కాలు గురించి ఎక్కువ పట్టించుకున్నారండి ఫస్ట్ డాక్టర్లు. ఆ తర్వాత చేతికి సంబంధించి చేద్దామండి అని అన్నారండి వాళ్ళే. ఇంకా సరే వాళ్ళు చెప్పిన ప్రకారమే చేద్దాం అనుకున్నా. ఈయనకి ఏంటంటే పాపం బాగా చిరాకు పండుకొని చిరాకు వేసేదండి పాపం ఆయనకి. ఆ విసుగులో తెలుగు అక్కడ ఎవరికి రాదనుకొని ఆ డాక్టర్లను అందరూ తిట్టేవాళ్ళండి, మన మామూలు పొలైట్ భాషలోనేనండి. ఇంకా ఒక తెలుగు సిస్టర్ ఉండేది, ఒక మేడం. ఇంకా ఆ మేడం పేరు నేను చెప్పలేనండి, ఎందుకంటే లేడీ కదా, బాగుండదు. ఆమె కూడా చాలా హెల్పింగ్ నేచర్ అండి పాపం. ఏలూరు ఆవిడ, ఏదో ఊరు అటు ఆంధ్ర సైడ్ ఆవిడ. చాలా నైస్ లేడీ అండి ఆమె. ఏంటండి మీరు హాస్పిటల్లో జాయిన్ అయ్యి మమ్మల్ని తిడుతున్నారా, నాకు తెలుగు రాదనుకున్నారా, తెలుగు వల్ల మేము ఉన్నామండి, అది పద్ధతి కాదండి, మీరు అలా తిట్టకండి, వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయండి, మాకున్న సమస్యలు మీకేం చెప్పలేం కదా, మీకు ఆపరేషన్ పోస్ట్పోన్ అయిందంటేనే మీకు ఇంత బాధ అవుతుందండి, ప్రాణాపాయం ఉన్న కేసులు చాలా వస్తాయండి అని పాపం పొలైట్గా చెప్పిందండి ఆమె. పాపం చాలా మాట తిట్టొద్దండి, ఇది పద్ధతి కాదు అని, మీకోసమే మేము ఉన్నాము అనే ఉద్దేశంతో ఆవిడ మంచి మాటలు చెప్పిందండి. ఇంకా తర్వాత నేను కూడా మేడం సారీ మేడం ప్లీజ్ ఏమనుకోకండి, ఆయన ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడండి, చెయ్యి రాలేదని ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, ఎంతకాలం ఇలా ఉండాలి, నా బతికేంటిది అనే బాధతో ఉన్నాడండి, అందుకని అట్లా అన్నాడండి, అంతేగాని మీ మీద కోపం కాదండి అదని నేను ఆ మేడంను రిక్వెస్ట్ చేసిన, ఏమనుకోకండి మేడం, దయచేసి ఎవరికి చెప్పకండి అని. ఈ లోపల మా సార్కి ఒక ఆలోచన వచ్చింది, ఏంటంటే డాక్టర్ మెహతా సార్ చేస్తేనే ఆపరేషను సక్సెస్ అవుతుందని ఒక ఆలోచనలో ఉన్నారండి. ఈ లోపల మేమేం చేసినాం, ఇంకా ఏకే బెనర్జీ సార్ అని ఉన్నారు కదా, మరి ఇద్దరు మంచి సార్లే అని అన్నారు, ఇద్దరిట్లో మనం ఇద్దరి దగ్గరికి ఒకసారి వెళ్ళి చూసొద్దాం అనేసి మెల్లగా పర్మిషన్ తీసుకొని ఏకే బెనర్జీ సార్ దగ్గరికి, అంటే విమ్హాన్స్ అని ఉన్నాడు అండి, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ మెమోరియల్ రిహాబిలిటేషన్ పూర్తివేర్ అనుకుంటా. అతని ఫీజు అప్పటికి 1996లోనే 500 అండి. మేము 500 ఇచ్చేసాం, ఫీజు ఇచ్చేసాము. ఆశ పెట్టుకున్నామట, ఇక వస్తుంది, అతను దేవుళ్ళు మొక్కుకుంటున్నా, ఆపరేషన్ చేస్తాను, చెయ్యి వస్తుందని చెప్పాలి అని అనుకుంటున్నామండి. ఇంకా అతను పిలిచి చెప్పాడు, 500 వాపస్ ఇచ్చేసాడండి, నాకు 500 వాపస్ ఇచ్చేశారు. అయితే వాపస్ వేరే వాళ్ళు అన్నారు, కరెక్ట్గా సారు సక్సెస్ అవుతుంది అనుకుంటేనే కేసు టేకప్ చేస్తేనే ఫీజు తీసుకుంటాడండి, లేకపోతే అతను ఫీజు తీసుకోడండి అని చెప్పారండి, ఇదివరకు అక్కడ చెప్పారు. ఫీజు వాపస్ చేయగానే ఇక నాకు ఏడుపు తన్నుకొచ్చిందండి. ఊరు ఎవరు తెలియదు, డాక్టర్ ఏమో ఇట్లా అంటున్నాడు, నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు, రాదమ్మా చెయ్యి రాదమ్మా అని నెంబర్లు చెప్తున్నాడు అండి, వేళ్ళకు చేతి వేళ్ళకి ఏమో నెంబర్స్ ఉంటాయంట, ఆ నెంబర్లు పని చేయవమ్మా, అవి రూట్స్ అటువంటి రూట్స్ దెబ్బతిన్నాయమ్మా, చేతి వేళ్ళు మాత్రం రావు, ఎల్బో ఫ్లెక్సన్ మాత్రం వరకు వస్తుందమ్మా, ఇంకా మాత్రం దానికి మీకు ఆపరేషన్ చేయడం అవసరమా అమ్మ అని మమ్మల్ని పంపించేశారండి. ఇంకా సరేలే, ఇంకా 2 ఛాన్సెస్ ఉన్నాయి కదండి మనకి, ఏకే బెనర్జీ సార్ ఒకటి, పెద్ద సారు, పెద్ద డాక్టర్ గారు న్యూరో సర్జన్, మళ్ళీ నెక్స్ట్ ఇక మెహతా సార్, ఆయన ఆశావదలు అయిపోయిందండి ఇంకా నాకు. ఇంకా సరే మళ్ళీ ఎయిమ్స్కి వచ్చి ఉన్నామండి, మళ్ళీ ఎయిమ్స్కి వచ్చేసాం. ఎయిమ్స్కి వచ్చేసిన తర్వాత ఇక అక్కడే మెహతా సార్ని ఆశ పెట్టుకున్నామండి. మళ్ళీ మా సార్కి ఒక డౌట్ వచ్చింది, ఇంత పెద్ద హాస్పిటల్లో అంత పెద్ద డాక్టరు తన శిష్యులు కూడా ఉన్నప్పుడు, అప్పుడు శిష్యులలో డాక్టర్ అభయ్ వర్మ అనేటైన బ్రేకియల్ ప్లెక్సస్ ఇంజరీకి అసిస్టెంట్ చేసేవారండి, చిన్న అయితే అభయ్ వర్మ సార్ చేసేవారు, అతను మెహతా సార్ శిష్యుడే, ఇద్దరు కూడా శిష్యులే. డాక్టర్ సూద్ అనే సార్ ఏమో క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్ అండి, బ్రెయిన్ ట్యూమర్ ఉంటుంది కదా, ఆ బ్రెయిన్ ట్యూమర్ కేసులు డాక్టర్ సూద్ సార్ చేసేవారండి. ఈ డాక్టర్ల పేరు నేను కావాలని చెప్తున్నానండి, ఎందుకంటే వాళ్ళు రంగంలో నిష్ణాతులు అని తెలుసండి, ఎవరికైనా పనికి వస్తారేమో, డాక్టర్లు దేవుళ్ళు కదండి, వాళ్ళ పేర్లు వాళ్ళు సహాయం చేసుకుంటే అది మంచిదే కానీ నష్టమైతే లేదు కదండి. సిస్టర్ పేరు మాత్రం చెప్పట్లేదండి, ఆమె లేడీ కదా, బాగుంటుందని. ఓకే సరే, ఇంకా మా సారు అన్నారు, సరే మరి డాక్టర్ సారు మెహతా సారే ఆపరేషన్ చేసేటట్టుగా ఎట్లనైనా చేయి నాగరత్న, సార్ కావాలంటే మనం డబ్బులు ఇద్దామన్నాడు. డబ్బులు ఇద్దామంటే మామూలుగా ఫీజు రూపంలో ఇండైరెక్ట్గా కొన్ని చోట్ల తీసుకుంటారని తెలిసిందండి, దాంతో మేము సరే ఎందుకైనా మంచిది, ఆ సార్ నేచర్ ఏంటో మనకు తెలియదు, ఆ సార్ దొరకడు మెయిన్గా, ఫాస్ట్ దొరుకుతుంటారండి, అసలు ఆయన వెనక మనం పరిగెత్తాలంటే, నా అంత హైట్ ఉంటారు అటు ఇటుగా, కొంచెం ఉంటారు ఎక్కువ అంతే, ఆయన వెనక పరిగెత్తాలంటే చాలా నడవాలంటే కష్టం అండి, అంత ఫాస్ట్గా వెళ్తారండి సార్, చాలా అంటే బిజీ అటువంటిది, ఆ సార్ బిజీ అటువంటిది. ఇంకా సరే మా సిస్టర్ మేడం, తెలుగు మేడం ఉన్నారు కదా, ఆ మేడం దగ్గరికి వెళ్ళి,
మేడం మేడం ఒక రిక్వెస్ట్, ఇట్లా సార్కి ఒక 20,000 ఇద్దాం అనుకుంటున్నావు, మరి సార్ని రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం అంటే ఆమె చాలా సీరియస్గా చూసింది నా వైపు. చూసి నేనేం తప్పు మాట్లాడానో నాకు అర్థమైంది. మరి ఆరాటం అటువంటిదండి, ఏం చేద్దాం. ఇంకా ఆవిడ సీరియస్గా నన్ను చూసేవారికి భయమైంది నాకు. ఏంటిదమ్మా ఆయన చెప్పారు అనుకుంటున్నావు, డాక్టర్ మెహతా సార్ ఏమనుకుంటున్నావు. వామ్మో, ఆ వాయిస్లో ఆ గర్వము, ఆయనకు మీరు డబ్బులు ఇచ్చి కొనేటంత కెపాసిటీ మీది, ఆయన డబ్బులు తీసుకుంటాడనే అనుకున్నారా అని ఇండైరెక్ట్గా మమ్మల్ని అసలు తీసుకోరు, మీరు ఆ డబ్బులు మాట మీరు ఎత్తారనుకోండి మిమ్మల్ని డిశ్చార్జ్ చేసి పంపిస్తారు, మీకు ఈ ఉన్న అవకాశం కూడా పోతుంది, పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దు అన్నది. ఇదే విషయం వచ్చి మా హస్బెండ్కి చెప్పాను బెడ్ దగ్గరికి వచ్చి. నాకు అదంతా తెలియదు, నాకు మాత్రం మెహతా సరే చేయాలి ఆపరేషన్, నువ్వేం చేస్తావో తెలియదు నాకు అన్నాడు. నాకు ఇక టెన్షన్ పట్టుకున్నది, ఎందుకంటే పేషెంట్ సాటిస్ఫాక్షన్ అక్కడ ముఖ్యమండి. నాకు అర్థం కాలేదు. సరే ఎంతటోళ్ళకైనా సెంటిమెంట్ అనేది ఒకటి ఉంటుంది కదా, మనం ఇండియన్స్వి మనకు ఒక సెంటిమెంట్ ఉంటుందండి. లేడీస్కి ఏమో అమ్మ అంటే సెంటిమెంట్ అండి. ఇంకా వేరే టైంకి సార్ పిల్లలు బాగున్నారా అన్నారనుకోండి, అదొక సెంటిమెంట్ అండి. అందుకని నేనేం చేసిన, సార్ మార్నింగ్ మాకు రౌండ్స్కి వచ్చారండి. రౌండ్స్కి వచ్చినప్పుడు ఏం చేశాను, సార్కు నమస్తే పెడుతూ సార్ కాలు మొక్కేశానండి. కాలు మొక్కేసరికైనా బాగా కింద మీద పడిపోయి చాలా ఫీల్ అయిపోయిండు, కాలు మొక్కినది నా కాలు మొక్కుతుంది ఇవి అని. ఇంకా నేను లేచి నిలబడి భుజం మీద చేసి అమ్మ మాజీ అప్పుడు క్యా హోనా మాజీ, మీకేం కావాలమ్మా అన్నాడు. నాకు హిందీ రాదు పెద్దగా. నేనన్నా సాబ్ मेरे हस्बैंड को आप ही ऑपरेशन करना है साहब, मेरे ये इरादा है साहब, छोटे सा इरादा है साहब అని వచ్చిరాని హిందీలో సార్ని రిక్వెస్ట్ చేసిన. సరే సార్కు నా వచ్చిరాని హిందీ అర్థం అయింది. భుజం మీద తడుతూ మాజీ आपका हस्बैंड को मैं खुद ఆపరేషన్ కరుంగా అన్నాడు. నేనే మీ హస్బెండ్కి ఆపరేషన్ స్వయంగా చేస్తా అన్నాడు. ఎందుకంటే ఈ చిన్న చిన్న మా సార్ది అప్పటికి చిన్న ఆపరేషన్, వాళ్ళ దృష్టిలో చిన్నది, మనకు చాలా పెద్దది అది. ఇంకా ఆపరేషను అనేసరికి చేయడనుకున్నాం మేము. చేయడనుకునేసరికి అతను ఏమైంది, ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారండి. తీసుకెళ్ళిన తర్వాత ఏమైంది తెలుసా, నాకు భయం, అసలు సారే చేస్తారా లేదా, నిజంగానే అంత పెద్ద సారు ఏదో మాట వరుసగా అన్నాడా అని తలుపు సైడ్ పక్కకున్నానండి. అప్పుడు పెద్ద సారే, ఈ మెహతా సారే వచ్చారు బయటికి. వచ్చి మాజీ ఆప్ డరో మత్, మేరా ఊపర్ భరోసా రఖో, మై ఖుద్ కరూంగా, దేఖో ఆప్ బాహర్ జాకే బయటో అన్నాడండి. నేనే చేస్తానమ్మా, మీరు భయపడకండి, భరోసా ఉంచండి నా మీద, నన్ను నమ్మండి అని నన్ను బయటికి పంపించాడండి. ఆ దేవుడండి, నిజంగా ఆపరేషన్ సారే స్వయంగా చేశారండి. దేవుళ్ళు మనుషుల రూపంలోనే వస్తారనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ అండి. ఇప్పటికీ నేను ఆ దేవుని తలుచుకుంటున్నానంటే అతను నాకు ఎంత సహాయం చేసినట్టండి. అతనే స్వయంగా ఆపరేషన్ చేయవలసిన అవసరమే లేదు వాస్తవానికి, కానీ నాకు ఇచ్చిన మాట ప్రకారం అంత బిజీలో కూడా ఆ దేవుడు మా హస్బెండ్కి ఆపరేషన్ చేశారండి. మనుషులు దేవుళ్ళు ఉంటారండి, అందువల్లే ఈ ప్రపంచం ఏమాత్రం మంచిగా నడుస్తుంది అనేది నా నమ్మకం అండి. మరి మీరు ఈ సంఘటన ద్వారా ఎంతో కొంత మంచిని గ్రహించారనే అనుకుంటున్నానండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి. మన ఛానల్ని మీరు ఎప్పటిలాగానే ప్రమోట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలపండి. నమస్కారం, ఉంటానండి.